నాకైతే హాట్ గారెల కన్నా స్వీట్ బూరెలంటే చాలా ఇష్టము. ఇక్కడ నాటు మొక్కజొన్న కంకులతోటి చేస్తున్నాననమాట. ఈ రెసిపీ వచ్చేసి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒలిసిన మొక్కజొన్న గింజలు 2 కప్పుల వరకు వేసుకున్నాను. వీటిని లైట్‌గా ఒక పల్స్ ఇచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. సో, చాలామంది 2 ఒకటేసారి వేస్తారు. అలా వేశారంటే జారయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఇలా 1 కప్పు వరకు బెల్లం వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా! మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్‌గా కోర్స్‌గా ఉండేలా చూసుకోండి. ఇందులోనే కొంచెం సాల్టు, అలానే కొద్దిగా యాలచ్చి పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే చేత్తోనే వేసే అలవాటుంది. సో, అలవాటు లేని వాళ్ళు మామూలుగా పేపర్ పైన పెట్టి కూడా వేసుకోవచ్చు. సో, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను తగ్గించి పెట్టుకోండి. మంటను హై ఫ్లేమ్‌లో కానీ పెట్టి ఇవి ఫ్రై చేశారంటే సో, పైన కలర్ వచ్చేస్తాయి. లోపల పిండిలాగా ఉండిపోతాయి. సో, ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంటను మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా లోపల వేగేటట్లుగా చూసుకోండి. మంచిగా పొంగుతూ భలే వచ్చాయండి. ఒకవేళ పిండి జారినట్లు అనిపిస్తే కొంచెం బియ్య పిండి కానీ, కార్న్‌ఫ్లోర్ కానీ వేసి కలిపి ఇలా బూరెలు వేసుకోవచ్చు. పొంగుతూ బాగా వస్తాయండి. మా ఇంట్లో ఇవి అందరికీ కూడా చాలా ఫేవరెటు. ఎందుకంటే మేము మొక్కజొన్న వేసేవాళ్ళమండి.